రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం కూడా బీజేపీ ఇటు ధర్నా చోట్ల కూడా భారీ ధర్నా నిర్వహించింది. ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నాకు రిటైర్డ్ ఎంప్లాయీస్ హాజరవ్వడమే కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాటి విడుదల అయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఒకవైపు చెప్తున్నారు. ఒక్కోసారి ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడేటటువంటి ప్రభుత్వం ఇప్పటికి అనేక సార్లు మీరు మండలిలో మాట్లాడి అంత మాట్లాడారు, అయినా సరే ఈ సభతోనైనా కదులుతుందని అనుకుంటున్నారా మీరు? ఎట్టి బస్సులో కదలాలే. ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఏదైతే ఉందో ఎంతోమందికి మీరు గ్యారంటీ ఇచ్చేసి ఎన్నో ప్రాజెక్టులకు డబ్బులు తెస్తూ ఉన్నారు. 10,000 కోట్లు తెస్తే ఎన్నో వేల మంది, లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళకు క్లియర్ అయితే అదేవిధంగా వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు 33 సంవత్సరాలు పనిచేశారు. ప్రభుత్వం పనిచేసిన దాచుకున్న డబ్బులను ఇవ్వకపోవడం చాలా దారుణం. ఇది ఏంటంటే ఇప్పుడు పనిచేసే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ మీద వేరే రకంగా పోతుంది. ఇది ఇమీడియట్లీ దీన్ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ రిలీజ్ చేయకపోతే ప్రభుత్వం మీద, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కూడా దగ్గరికి వస్తుంది, ఆ లోపాన్ని మీరు డిమాండ్ చేసి విడుదల చేయకపోతే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ ఎట్టి పరిస్థితుల్లో మండలిలో వెంకటరామరెడ్డి గారు మాట్లాడారు, ఏది అసెంబ్లీలో మాట్లాడారు, నేను మండలిలో మాట్లాడినాం. ఈరోజు కూడా ఇప్పుడు కూడా తను మాట్లాడేటప్పుడు కూడా ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మార్చి 2 దాకా డెడ్ లైన్ ఇచ్చినాం, అందరం కలిసి నిరాహార దీక్ష చేస్తాం అనుకుంటే మొత్తం ఎంపీ ఎమ్మెల్యేలు మొత్తం ఎమ్మెల్సీలు అందరం కలిసి అమర నిరాహార దీక్ష తీసుకొని కూడా మేము రెడీ ఉన్నామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ సంక్షేమం కోసం వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ విడుదల చేయకపోతే మాత్రం ఈరోజు ఇది ఆరంభం మాత్రమే ఈ సభకు సంబంధించి. నెక్స్ట్ వాళ్ళ కోసం అందరం ఎమ్మెల్సీలు అందరం కలిసి కూడా నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.